మా మదర్ వాళ్ళ చెల్లెలు, మా పిన్ని, తనకి థైరాయిడ్, అల్సరు అండ్ ఫిషర్, ఇంకా షుగర్, అన్ని ప్రాబ్లమ్స్ తో ఉంది. తను లాస్ట్ 10 years నుంచి చాలా సఫర్ అవుతూ ఉంది. సో లాస్ట్ 6-7 months నుంచి మన ప్రోడక్ట్స్ వాడుతూ ఉంది. ఫస్ట్ 3 months ఆమెకు భయం తోటి ప్రాపర్ గా వాడలేదు, కానీ ఇప్పుడు కంటిన్యూగా 3 months నుంచి వాడుతుంది సార్. అన్ని అంటే నేను దగ్గరుండి 2 times యూజ్ చేపిస్తున్నాను. అయితే ఫస్ట్ రిజల్ట్ ఏంటి అంటే థైరాయిడ్ గురించి చెప్పాలి. శతావరి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ గ్యానోడర్మా నోని, నెక్స్ట్ వచ్చేసి అలోవీరా, ఈ 5 యూజ్ చేయడం వలన ఫస్ట్ 3 months బ్యాక్ థైరాయిడ్ రిపోర్ట్ తీస్తే 9.54 ఉంది థైరాక్సిన్. లాస్ట్ మంత్ నేను తీసినప్పుడు 0.14 ఉంది. సో అది అసలు నిజమా అబద్ధమా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ కి తీసుకెళ్ళినాను వేరే దగ్గరికి. సేమ్ వచ్చింది. అంటే థైరాయిడ్ లెవెల్స్ తన హైపో, అది కంట్రోల్లో ఉంది. సెకండ్ ఏంటి అంటే తనకి 4 అల్సర్స్ ఉన్నాయి. ఇప్పటికి 3 times ఎండోస్కోపీ చేపించాను. ప్రతిసారి చూసినా దాని సైజ్ తగ్గుతూ పెరుగుతుంది, కానీ అల్సర్స్ అయితే పూర్తి స్థాయిలో తగ్గలేదు. విపరీతమైన కడుపు నొప్పితో ఫీల్ అవుతూ ఉండేది. అయితే ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి కాంబయోటిక్స్ కంటిన్యూగా వాడుతుంది, మార్నింగ్ నైట్ అలాంగ్ విత్ ఫుడ్. తనకి ఇప్పుడు కడుపు నొప్పి లేదు సార్. షీఈ్ హెల్దీ అండ్ షీఈ్ ఆల్ రైట్. అంటే ఎంత హ్యాపీగా ఉందంటే తనకి తెలియని స్ట్రెంగ్త్ ఉంది తన బాడీలో. ఆల్మోస్ట్ అన్ని రకాలు కలిపి ఒక 12 to 13 సప్లిమెంట్స్ యూజ్ చేపిస్తున్నాను తనతోటి. ఇంకా తను గ్లూకో హెల్త్ ఒక్కటి ఇంకా కంటిన్యూగా వాడట్లేదు, కానీ తన షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది. ఇంకొక 2 months అయితే బిఫోర్ మన వెస్టీజ్ సప్లిమెంట్స్, ఆఫ్టర్ ఇది మొత్తం అయిన తర్వాత తను ఎలా ఉంది అని నేను ఆన్ స్టేజ్ ఫిజికల్ మీటింగ్ లో చూపించాలనుకున్నా, కానీ నాకు ఈ రోజు ఎందుకో షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే నిన్న అంటుంది ఊరెళ్తుంటే నాకు కొంచెం నేను ఎంతో స్ట్రెంగ్త్ అనిపిస్తున్నాను అని చెప్తే హ్యాపీ అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను సార్. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే ఇది బెస్ట్ టెస్టిమోనియల్. మనం ఎవరికన్నా ప్రోడక్ట్స్ ఇచ్చినా, ఎవరికన్నా మన ఇంట్లోకి వాడినా గానీ దాని వలన వచ్చే రిజల్ట్స్ మన కంటికి కనిపించినవి షేర్ చేయడం వలన ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళకు హోప్ వస్తుంది. సో ఇది నేను సలీం సార్కి చెప్పాను, సార్ ఇది నాది ఎక్స్పెరిమెంట్ కాదు, నా లైఫ్ టైం గోల్. ఎందుకంటే మా పిన్ని నన్ను 5 months బేబీ నుంచి పెంచింది. మా అమ్మ కంటే కూడా తను నన్ను చాలా ప్రాణంగా పెంచుతుంది. తన హెల్త్ అట్లా అవ్వడం నన్ను చాలా డిప్రెషన్ లో ఉంచింది, కానీ దేవుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటంటే తన హెల్త్ బాగు చేయడానికి నాకే అవకాశం ఇచ్చాడు, నన్ను పెంచినందుకు కూతురులాగా. సో తన కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. అంటే ఎన్నో కోట్లు సంపాదించినట్టు అనిపించింది నాకు, అండ్ నేను రుణం తీర్చుకున్న అవకాశం వచ్చింది నాకు. సో ఇది నాకు షేర్ చేయాలనిపించింది తన కళ్ళల్లో అది చూసినప్పుడు. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ వండర్ఫుల్. ఇది ఎక్సలెంట్. చూడండి, మనము బయట హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఖర్చు ఉంటుంది, కానీ రిజల్ట్స్ ఉండవు. కానీ సప్లిమెంట్ వాడడం వల్ల నిజంగా మీరు రుణం తీసుకున్నారు. చాలా కొన్ని లాక్స్ ఆఫ్ మనీ పెట్టాను నేను లాస్ట్ 7 years నుంచి. తను హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేసింది. అంటే ఎవ్రీ మంత్ తను ఇక్కడ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడానికి, ఒక్క డాక్టర్ కాదు, నేను అన్ని రకాల వైద్యాలు చేపించాను మా పిన్నికి. అంటే అల్లోపతి చేపించాను, హోమియోపతి చేపించాను, ఆయుర్వేదం చేపించాను, లాస్ట్ కి అక్యుపంక్చర్ కూడా ట్రై చేశాను. నేను చెయ్యంది లేదు అసలు. డాక్టర్ ఎవ్రీ మంత్ టెస్ట్ కి రమ్మంటే ఎవ్రీ మంత్ తను ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని, ఇంకా అందరు నవ్వేవాళ్ళు, నువ్వు హైదరాబాద్ కి నువ్వు రామగుండానికి అప్ అండ్ డౌన్ చేస్తున్నావు అని. కానీ లాస్ట్ 4 months నుంచి నా దగ్గరే పెట్టుకొని నేను కంటిన్యూగా వాడిస్తున్నాను. అది నేను ఇది పెట్టుకున్న గోల్ అన్నమాట. అసలు అక్కడ ఉండి తను ఎట్లా వాడుతుందో వాడట్లేదో నాకు తెలియట్లేదు. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఈ రిపోర్ట్స్ అన్ని చూసి నీకు అవేవో ఇస్తున్నారు, నీకేమన్నా అయితే ఎవరి బాధ్యత, నీకు ఎట్లా తెలుస్తుంది అంటే నాకే కోపం వచ్చింది. August 15th రోజు నాకు కాల్ చేసింది మీటింగ్ నుంచి వస్తుంటే. అందరు ఎట్లెట్లో మాట్లాడుతున్నారు, ఇన్ని పంపించావు, నేను ఇవన్నీ ఎట్లా వాడాలి అంటే నాకు కోపం వచ్చి ఎవరు చెప్పారో వాళ్ళని తిట్టా. నేను అక్కడికి వస్తే వాళ్ళని ఊరుకోను, అసలు నేను నీకు మంచి చేయడానికే ఇస్తున్నాను, నువ్వు నేను చెప్పింది విను అన్న. ఇంకా ఆమె 16th రోజు ఇక్కడికే తీసుకొచ్చాము. అప్పటి నుంచి వాడిస్తున్నాను సార్ కంటిన్యూగా. తనకు హోప్ వచ్చింది, కానీ ఇంకొక 2-3 months లో అయితే కంప్లీట్ తన స్ట్రక్చరే మారిపోతుంది.
సో Yes. థ్యాంక్స్ టు వెస్టీజ్, థ్యాంక్స్ టు బాలి సార్, థ్యాంక్స్ టు భారిన్ సార్, అండ్ థ్యాంక్స్ టు తెలుగు భారిన్ సలీం సార్. థ్యాంక్ యూ దీది, వండర్ఫుల్. మీ యొక్క టెస్టిమోనియల్ చెప్పారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్.